నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన అల్లు అర్జున్ గారి దోస్త్ అయినటువంటి శిల్పా రవి, మాజీ ఎమ్మెల్యే, నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన నియోజకవర్గానికి అందుబాటులో లేరంట. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వార్త రాసిన వాళ్ళు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు కానీ ఆ గెలిచినటువంటి 11 మంది కానీ ఒక్కరు కూడా అందుబాటులో లేరు. మీకు ఉదాహరణ చెప్తాను చూడు. పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నెలకు 30 రోజులు అంటే 3 రోజులు ధర్మవరంలో ఉంటాడు, 13 రోజులు హైదరాబాద్లో ఉంటాడు, మిగిలిన రోజులు విదేశాల్లో పర్యటిస్తూ ఉంటాడు. ఆయన ఫోటోలు తీసి ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడు హ్యాపీగా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా పెడతాడు. సో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరిస్థితే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు. ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. రోజా, మన రోజా నగిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా ఉంది కదా, రోజా ఇప్పటి వరకు 18-19 నెలలైంది కదా అధికారం కోల్పోయి, కనీసము 8 సార్లు 9 సార్లు కూడా నగిరికి వెళ్ళలేదు. మొన్నెప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి ఆ 1 కోటి సంతకాలు ఏదో ఉందో మెడికల్ కాలేజీలకు సంబంధించి దాంట్లో పాల్గొనలేదని చెప్పి అందరికీ క్లాస్ పీకితే అక్కడక్కడ ఒక ఆదివారము, అది కూడా ఎండలేని పూట, పొద్దున 7 గంటల నుంచి 8 గంటల వరకు టీ తాగేసి అలా వాకింగ్ పోతూ సంతకాలని చెప్పి 4 ఫోటోలు తీసి దాన్ని ఎత్తుకొని పోయి పార్టీ ఆఫీస్ ముఖాన్ని కొట్టి మళ్ళీ తురుమన్నారు. సో మొత్తానికి 175 నియోజకవర్గాల్లోనూ ఏ ఇన్ఛార్జ్ కూడా అందుబాటులో అయితే లేదు. పాపం ఈయనొక్కడనే టార్గెట్ చేసినట్టున్నారు. నంద్యాలలో గెస్ట్ లీడర్ అంట. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెస్ట్ లీడరే. ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడు, ప్రెస్ మీట్ 11 గంటలకు ప్రెస్ మీట్ అంటాడు, ఆ రికార్డెడ్ ప్రెస్ మీట్ ఏదో పెడతాడు, వాళ్ళనే పిలిపించుకుంటాడు, పిలిపించుకొని 4 కబుర్లు చెప్పి ఆ మీమర్స్కి ఏదో స్టఫ్ ఇచ్చి వెళ్తా ఉన్నాడే. కానీ ఎవరైనా ఈ 18-19 నెలల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్యూ బేస్డ్గా కొట్లాడింది మీరు ఎక్కడైనా చూసారా? గ్రౌండ్ లెవెల్లో లేదు. ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించింది చూసారా? లేదు. పాపం ఈయన్ని మాత్రం టార్గెట్ చేస్తా అల్లు అర్జున్ వల్ల ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి నంద్యాలలో గెస్ట్ లీడర్ అంట. నియోజకవర్గానికి శిల్పారవి దూరం, అప్పుడప్పుడు మాత్రమే దర్శనం, అప్పుడప్పుడు మాత్రమే పార్టీ అధ్యక్షుడే అప్పుడప్పుడు దర్శనం ఇస్తూ ఉంటే ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏం చేస్తారు అంటే, ఒక సామెత ఉంది చిత్తూరులో, ముందు మడక ఎలా పోతే వెనక మడక కూడా అలాగే పోతుంది. ముందు లీడరు, పెద్ద లీడరే గెస్ట్ లీడర్ అయినప్పుడు మిగతా వాళ్ళు కూడా గెస్ట్ లీడరు, మళ్ళీ అదేమంటారు పార్ట్ టైం పొలిటీషియన్స్ అంటారు కదా. పవన్ కళ్యాణ్ని పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శించినటువంటి వీళ్ళు 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పొలిటీషియన్స్ అయిపోయారు. చూడండి, వైసీపీ ప్రోగ్రాంలకు అప్పుడప్పుడు హాజరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎంతమంది ఆ 1 కోటి సంతకాల్లో యాక్టివ్గా పాల్గొన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి ఏ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మీకు అందుబాటులో ఉన్నాడు. సో కొంతమంది ఏమో కేసుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది ఏమో పక్క రాష్ట్రాలకు పారిపోయారు, కొంతమంది దేశం విడిచి పారిపోయారు, కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, కొంతమంది అయితే అడ్రస్ గల్లంతు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉదాహరణలు ఉన్నాయి కదా, ధర్మవరంలో ఎక్కడ 1 కోటి సంతకాలు సేకరించారో ఒకసారి ఏమన్నా ఫోటోలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఒకటే కాదు, నంద్యాల ఒకటే కాదు, 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగుతారో ఆ అవినాషు, కృష్ణా జిల్లా నాయకులు 4 పోయి బొకేలు ఇవ్వడము, ఆయన్ని తీసుకొని రావడము, ర్యాలీగా రావడము, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడము, మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్కి పోవడం, ఆయన వెనకాల వెళ్ళిపోవడము, ఆయనేమో ఎలా అంకపోవడము తప్పితే ఏదైనా ఒక వ్యూహాత్మకంగా ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా వీళ్ళు ఏదైనా కార్యాచరణ చేశారా? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపడంలో వీళ్ళు ఎంతవరకు పోరాటం చేశారు? ఎవరెవరు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నారు? సో ఓడిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, 11 మంది గెలిచారు కదా. ఇప్పుడు ఉదాహరణకు పులివెందుల నియోజకవర్గమే తీసుకోండి. పులివెందుల నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ ఎమ్మెల్యే ఏమో పులివెందుల్లో ఉండడు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండడు, ఆయన ఎక్కడో బెంగళూరులో ఉంటాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి? మొన్నెప్పుడో పులివెందులకు వస్తే అర్జీలు ఇస్తే అర్జీలు తీసుకొని కారులో సంకలో పెట్టుకొని మళ్ళా ఎలాంకకు పోయినాడే. కానీ ఇప్పుడు ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఒక ఎమ్మెల్యేగా ఆ సమస్య మీద స్పందించి ఆ సంబంధిత అధికారులకు లేదా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చాల్సింది పోయి ఈయన పోయి అక్కడ ఎలహంకలో ఉంటాడు. సో వీళ్ళది కాదు తప్పు. ఈ నంద్యాల ఆయన లేడో, లేకపోతే రోజా లేదో, లేకపోతే కేతిరెడ్డి లేడో, ఇలా కాదు.
175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ గెలిచినటువంటి 11 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేరు. కాబట్టి సో ఈయన ఒకరినే టార్గెట్ చేయడమో ఈ విధంగా చూస్తే బాగాలేదు. మొత్తానికి అల్లు అర్జున్ గారు వెళ్ళినా కూడా ఓడిపోయాడు. సో అల్లు అర్జున్ గారు వెళ్ళడమేందో కానీ వెళ్ళినాడు అనవసరంగా ఇప్పుడు ట్రోలింగ్కి అయితే గురవుతున్నాడు. సో ఏది ఏమైనప్పటికీ 175 నియోజకవర్గాల్లో అయితే అందుబాటులో లేరు. ఇక్కడైతే కనుక నంద్యాలలో అయితే కనుక ఈయన గెస్ట్ లీడర్ లాగా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటూ ఆ సినిమాలు ఎక్కువ సంధ్యా థియేటర్కి పోతే ఉంటాడు. సో సంధ్యా థియేటర్లో సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ క్యాడర్ను నంద్యాల ప్రజలను ఒకసారి గెలిపించినటువంటి నంద్యాల ప్రజలను గాలికి వదిలేసి ఈయనైతే హైదరాబాద్లో గాలి తిరుగుతూ ఉన్నాడని చెప్పి ఒక వార్త అయితే ఉంది. మరి మొత్తానికి 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.